ప్రార్థన జై చేయండి. జై గురుదేవ. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయాజ యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం త్యాచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై గురు. వీడుకాల లక్షణార్జున రచయిత. అదే సహజమయ్య చలంబనదగినంతటనున్నది అదే గదా. ముదమున చరాచరములు తానై వదలక నుండేదిదే గదా. కదలక మెదలకనంతట నిండియు సదవలమైనది అదే గదా. కుదురుగ శ్రీ గురు పద్మంబులును మదిలో నిల్పిందిదే గదా. అదే సహజమై అచలంబనదగినంతటనున్నది అదే గదా. ముదమున చరాచరములు తానై వదలక నిలిచిండిదే గదా. పర్వములందుననున్నది అదే గదా. సర్వసాక్షి అయి నేను నివనుచు గర్వము విడువందిదే గదా. అదే సహజమై అచలముదగి అంతటనున్నది అదే గదా. ముదమున చర ఇదే గదా. బ్రహ్మాండంబుల లోపల వెలుపల బయలై ఉన్నది అదే గదా. గహ్వరముగ ఈ జగయుగంబులను కాంతియుపోయేదిదే గదా. అదే సహజమై అచలంబనదగినంతటనున్నది అదే గదా. ముదమున చరాచరములు తానై వదలక ఉండేదిదే గదా. నిర్మలమగు నీ ద్వాదశి భావము నిలిచియున్నది అదే గదా. కర్మల గూడిన షోడసి లేదని మర్మము తెలిసిందిదే గదా. అదే సహజమై అచలంబనదగినంతటనున్నది అదే గదా. ముదమున చరాచరములు తానై వదలక ఉండేదిదే గదా. భాగవతుల శ్రీకృష్ణ దేశికుల భావమునందున్నదే గదా. త్యాగి అయిన లక్ష్మణదాసు గురు త్యాగము వదిలిందిదే గదా. అదే సహజమై అచలంబనదగి అంతటనున్నది అదే గదా. ముదమున చరాచరములు తానై వదలక ఉండేదిదే గదా. వదలక ఉండేదిదే గదా. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విశ్వానంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంతకోటి గురు భక్త మండలికి జై. జై గురుదేవ. జై గురుదేవ్. అందరికీ జై గురు. జై గురు. గురు పరంపరంకు జై. భూతాకాశం తర్వాత చిత్తాకాశం. ఈ చిత్తాకాశ పరిధిలో
పంచవృత్తులు కదులుతూ ఉన్నట్లు కనపడుతున్నాయి. వృత్తి చలనం దీనికి వృత్త విచ్ఛిన్న చైతన్యం. అక్కడ ఏమవుతోందంటే ఆ భూతాకాశమేమో ఈ అవకాశం ఇచ్చినటువంటి వీటన్నిటికీ అవకాశం ఇచ్చినటువంటిది అయితే చిత్తాకాశంగా ఉన్నది జీవునిలో అన్ని కలగడానికి ఈ మిగతా వాటన్నిటికీ శరీరంలో అన్నిటికీ కనబడుతున్నటువంటి అనేకత్వాన్ని పొందడానికి కారణమైంది. ఆ పంచవృత్తులు కదులుతూ ఉన్నట్టు కనపడుతున్నాయి. వృత్తి చలనము దీనికి వృత్త విచ్ఛిన్న చైతన్యం. భూతాకాశ పరిధిలో ఘటావచ్ఛిన్న చైతన్యం. ఘటంలో కనపడుతోంది, ఘటం వేరుగా కనపడుతోంది అంటే అనేకత్వాన్ని అనేకంగా కనపడడానికి భావన ఉంది అంతే. అది విచ్ఛిన్నం జరిగితే దాంట్లో ఉన్నది దీంట్లో ఉన్నది ఒకటిగా ఉన్నది. ఓ పరిధి పెట్టారు, ఒక కుండ తయారు చేసి ఆ కుండ లేనప్పుడేమో ఏకంగా ఉంది, ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశం అంతా ఆకాశంగానే ఉన్నది. దాంట్లో ఒక కుండ తయారు చేసి పెడితే ఆ కుండలో ఉన్న ఖాళీ కూడా దాని ఘటాకాశం అని. అది విచ్ఛిన్నం జరిగితే, ఘటం విచ్ఛిన్నం జరిగితే ఏమీ లేదు, ఆ రెండు ఒకటి అయిపోయినాయి. ఘటంలో ఉన్న ఆకాశం, బాహ్యంగా ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం, ఆకాశం ఒకటి. ఎవరికి వారు చూస్తే ఆయా దేహదారులలో ప్రత్యేకంగా విడివిడిగా వ్యవహార శైలిని ఉనికిని కలిగి ఉన్నట్లు కనపడుతుంది. ఎవరికి వారు చూశారనుకో వేరువేరుగా నామరూపాత్మకంగా చూస్తున్నారు కాబట్టి ఈ పేర్లు ఈ శరీరాలను బట్టి చూస్తున్నాం అనుకో. ఆయన వెంకటేశ్వరు, ఆయన రామప్ప, ఆయన ఇంకోటి, ఆయన నారాయణ, ఇంకోటి. ఈ పేర్ల ప్రకారం నామరూపాత్మకమైన దేహాలను చూసి దేహదారులను నెల్లా ప్రత్యేకంగా విడివిడిగా వ్యవహార శైలికి ఉనికి కలిగి ఉన్నట్లు కనపడుతోంది. వ్యవహారం చేయడానికి మాత్రమే ఆ శరీరాలకు ఉనికి ఉంది. ఆ శరీరాలు వ్యవహారం చేయడానికి ఉనికి ఉంది. ఆ పైన ఘటం పగిలిపోతే ఘటంలో ఆకాశం, ఘటంలో ఉన్న శూన్యమే ఆకాశం. ఆకాశం అంటే శూన్యం అని అర్థం, ఖాళీ ప్రదేశము. ఆ కొండలో అది ఘటం పగిలిపోతే ఎట్లా పోయిందో ఇక దేహదారులెల్లా ప్రత్యేకంగా నీకు కనపడుతున్నారు. విడివిడిగా వ్యవహార శైలి వ్యవహారం చేస్తున్నాయి కాబట్టి వేరువేరుగా ఆ ఉనికి కలిగి ఉన్నట్టు కనపడుతుంది. నువ్వు గనక వీటన్నిటికీ దేహదారుల పద్ధతిలో కాకుండా ఇవన్నీ అవిచ్ఛిన్నంగా ఉన్నప్పుడు ఏ ఆత్మశక్తి అయితే ఏ ఆత్మ ప్రకాశం చేత బ్రహ్మాండం ఏర్పడి మళ్ళీ పిండాండాలన్నీ ఏర్పడినాయో వీటన్నిటికీ కారణమైన చైతన్యం ఒకటి ఉన్నది, అది సంకల్పంగా ఉన్నది అని గనక దానిని గుర్తించి దీన్ని గనక ప్రత్యేకమైనటువంటి ఘటాలుగా చూడకపోతే అంతా ఒకటి అనేది కనపడుతుంది. వేరువేరు దేహదారులందరినీ దేహాలుగా నామరూపాత్మకంగా చూడకుండా ఉన్నది ఒక్కటేనన్నది గుర్తెరిగితే అప్పుడు కనపడుతుంది. భూతాకాశ పరిధికి వచ్చేటప్పటికి ఏమైంది? ఘటం అప్రధానమై ఘటాకాశము భూతాకాశంలో కలిసిపోయింది. పంచభూతాల్లో ఉండే భూతాకాశంగా ఏమైంది అంటే ఆ భూతాకాశంలోనే ఇవన్నీ ఉన్నాయి. భూమితో సహా కనపడుతున్నటువంటివన్నీ వేరువేరుగా వచ్చినాయి. మళ్ళీ ఇక్కడ ఏమైంది? ఘటం అప్రధానమై ఘటాకాశం ఘటముగా ఉన్నంతసేపు ఘటములో పెట్టావు. అక్కడ ఘటంలో ఉన్నటువంటి ఖాళీ, ఘటం అంటే కొండ, ఆ కొండలో ఉన్న ఖాళీని కూడా ఓ ఆకాశం అన్నేవు. 10 కొండలు పెట్టేవాడ, 10 ఆకాశాలు అయినాయి వేరువేరుగా. వాటన్నింటిలోనూ ఖాళీ శూన్య ప్రదేశం ఉంది. ఆ 10 భౌతికంగా కనపడుతున్నాయి నీకు. ఆ కొండలు ఆ 10 పగలగొడితే అందులో ఉన్నదంతా వేరుగా ఉన్నది ఆకాశం. అందులో ఉన్న శూన్యాలన్నీ ఒక్కటే ఉన్నాయా? ఆ బయట భూతాకాశంగా ఉన్నది కూడా ఒక్కటే ఉన్నది. ఆ ఖాళీ ప్రదేశమే ఇది వేరని నువ్వు భావన చెందుతున్నావు. కాబట్టి ఏమైంది? అప్పుడు ఘటం అప్రధానమై ఘటాకాశంగా ఉన్నది భూతాకాశంలో కలిసిపోయింది. ఇప్పుడు ఆ ఘటన లేదు, నా ఘటంగా ఉన్నది లేదు, ఆ ఘటంగా భావన చెందిందే ఇది లేదు. ఇప్పుడు అనేకత్వము లేదు.
దీనికి తదేక ధ్యానం అని పేరు. తదేకమైనటువంటి ధ్యానం అంటే దేనినైనా చూపు నిలిపి చూస్తే అది అదృశ్యమవుతుంది. ఓ గోడ ఎదురుగా కూర్చున్నావు, అక్కడ ఒక క్యాలెండర్ ఉంది, ఓ పటం ఉంది, ఇంకోటి ఉంది, ఇంకోటి ఉన్నాయి, 4 తగిలిచ్చావు. ఇంకా దూరంగా కూర్చున్నావు, ఆ పటాలు తగిలిచ్చిండే ఇల్లు ఉంది, ఆ చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయి, అనేకత్వంగా కనబడుతూ ఉన్నాయి. తదేకమైన దృష్టితో దాని వైపే చూడు. నారాయణ సమ్మామ హోస్ట్ లో ఉన్నాడు అంటుంది. ఏంది నాకు ఇక్కడ కనపడుతుంది కదా వెయిటింగ్, నేను ఆన్లోనే పెట్టుకున్నా. అదే వెయిటింగ్లో వాళ్ళ ఫోన్లో ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకు. మీనమ్మ వెయిటింగ్లో ఉంది, ఆన్ అయింది. కాబట్టి ఎక్కడో పోయేది. ఆ తదేక దృష్టితో చూశావు ఇప్పుడు చెప్పినటువంటి దృశ్యాన్ని. ఏమైందంటే ఆవిడ అనేకత్వంగా కనపడినటువంటి వేరువేరుగా, ఒకటేమో ఏదో బొమ్మ వేశారు, కుక్క బొమ్మ వేశారు, ఒకటేమో అడవి బొమ్మ, ఒకటి సముద్రం బొమ్మ, ఏమేమో ఉన్నాయి గోడ మీద. గోడ మీద అనేకత్వ దృశ్యాలు ఉన్నాయి. మళ్ళీ ఇంకా దూరంగా పోతే అనేక దృశ్యాలున్న గోడతో పాటు ఇంకా కొన్ని దృశ్యాలు దాని చుట్టుపక్కల ఉన్న ఇండ్లు అన్ని కనపడుతున్నాయి. ఎప్పుడైతే నువ్వు తదేక దృష్టితో చూసావో, చలనములు ఉడిగినటువంటి అంటే ఇటువైపు అటువైపు చలనాలతో కూడినటువంటి దృష్టి కాకుండా దానివైపు తదేక దృష్టితో చూపు నిలిపి చూసావనుకో, అది అదృశ్యం అవుతుంది. అంటే అది వేరువేరుగా కనపడదు, ఇంకా వేరువేరు దృశ్యాలు లేవు. ఇంకా ఆ దృశ్యమే రహితం అయిపోయింది. అది ఏమిటది అని తెలిసేది కూడా పోయింది. అంటే అది ఇదేమో బొమ్మ, అది పచ్చి బొమ్మ, అది తగిలించిన క్యాలెండరు, ఈ పక్కన దేవుని బొమ్మ, వేరువేరుగా నీకు కనపడవు. ఇంకా అక్కడ కనపడుతున్న దృశ్యం అంతా ఏదో ఒక దృశ్యం, కానీ అది ఏమి దృశ్యం అని గుర్తించే స్థితి లేకుండా అయిపోయింది. ఆ చలనములు లేనటువంటి దృష్టి నీలో ఏర్పడితే, చలనములు కలగకుండా తదేక ధ్యాన స్థితిలో దాన్ని గనక చూడగలిగితే, చలనం లేదు, చలనం ఆగిపోయింది కాబట్టి దృష్టిలో ఆ దృశ్యం కూడా అదృశ్యం అవుతుంది. యదృశ్యం తన్నశ్యం అయిపోతుంది. యదృశ్యం తన్నశ్యం, ఆ దృశ్యం కనపడింది, అది లేదు, లేకుండా అయిపోయింది. అలా మూడవస్థల యందు నిలకడ కలిగినటువంటి చూపు కలిగిన వాడు ఎవడు ఉన్నాడో, ఆ దృశ్యాన్ని తదేక ధ్యాన దృష్టితో చూస్తే అది ఎట్లా కనపడకుండా అయిపోయిందో, దృశ్యం లేకుండా అదృశ్యమైందో, అదృశ్యం అంటే దృశ్యం అంటే కనపడడం. ద్రష్ట ఉన్నాడు, కంటికి చూపు కనపడుతోంది. అదృశ్యం అంటే కనపడకుండా అయిపోయింది. అట్లా అదృశ్యమైపోయినటువంటి స్థితి, మూడవస్థల యందు నిలకడ కలిగి చూపు కలిగిన వాడు ఎవడున్నాడో వానికి ఆట అనే దృశ్యం లేకుండా అయిపోయింది. మూడవస్థల్లోనూ ఉన్నదానితో తాదాత్మ్యం చెందుతూ ఈ దృశ్యంతో తాదాత్మ్యం ఎవరైతే చెందుతున్నాడో, ఈ జరుగుతున్న మాయా నాటకాన్నంతా జరుగుతున్నట్టుగా భావన చెందుతున్నాడు. దానితో తాదాత్మ్యం చెందినవాడు, మూడవస్థలందు నిలకడగలిగిన చూపు కలిగిన వాడు, ఇలాంటి నిలకడగలిగిన ధ్యాన దృష్టితో ఉన్నది ఒక్కటేననేటువంటి ఏదైతే గురువాక్యం చేత తెలుసుకున్నాడో, దాన్ని అందే నిలకడ చెందినటువంటి వానికి ఈ దృశ్యం అనే ఆట లేదు, ఈ జరుగుతున్న ఆట లేదు, ఈ జరుగుతున్న మాయా నాటకం అనే ఆట లేదు, వ్యవహారము లేదు, వ్యవహారము అదృశ్యమైపోయింది, మొత్తం దృశ్యమే అదృశ్యమైపోయింది. దృశ్యం లేదు ఇంకా తనలో. అట్లా చిత్తాకాశ పరిధి నుండి చూశాడు. ఇప్పుడు చిత్తం అనే ఆకాశ పరిధి నుండి చూశాడు. భూతాకాశ పరిధి నుంచి చూస్తేనేమో ఘటావచ్ఛిన్న చైతన్యం లేదు, భూతాకాశ పరిధిలో నుంచి చూస్తేమో ఘటము అనేటువంటి అది విచ్ఛిన్నం అయిపోయింది. ఘటం ప్రత్యేకంగా ఘటం ఉంటేనే అందులో ఉంది, ఘటం ఉన్నదనేటువంటి చైతన్యం లేదు ఇంకా. చిత్తాకాశ పరిధి నుండి చూశాడు. చాలా బ్రేక్ అయిందండి. చెప్పండి స్వామి. హలో, కాన్సెప్ట్ బ్రేక్ అవుతాను స్వామి. నీదైతే అందులే బాగుంది కానీ
మిగతా వాళ్ళకి లేదు. నాకు అసలు ఫోన్ కాదు కదా ఈరోజు. ఫోన్లో కాదు నేను చెప్తున్నది, కంప్యూటర్లో. కరెక్టే. నెట్లో ఆయన డబల్ ఎంట్రీ అయినటువంటి 2 ఫోన్లు ఆయనే ఆన్ చేసుకున్నాడు. చేసుకోనిలే కానీ కాదు. ఈ సిగ్నల్ ప్రాబ్లం లేదు ఇక్కడ. నేను కనెక్టెడ్ వైఫైతో మాట్లాడుతాను. సిగ్నల్స్ అప్ అండ్ డౌన్ అనేది ఉండదు. ఊర్లో అయితే ఉంటాండే. హైదరాబాద్లో ఇక్కడ మాకు వైఫై ఉండే సిస్టమ్ దగ్గర సిస్టమ్ ముందరే ఉన్నా. కాబట్టి ఎక్కడ పోతుందో పోతుంది. అట్లా ఎవరికైతే మూడవస్థల యందు దృశ్యం లేకుండా అయిపోయి మూడవస్థలను నిలకడగలిగిన చూపు కలిగినటువంటి వారికి ఈ దృశ్యం అనే పరిధి చాలా లేదు. సేపు బ్రేక్ అవుతుంది ప్రోగ్రామ్. ఎవరికి Hello. కాలేదప్పా. అసలు కంప్లీట్ గా టోటల్ ఎట్లా ఉంటుందంటే అంత క్లియర్ గా ఉంది ఇప్పుడు. మీ ఫోన్కు ఉంది హలో అది. మీ ఫోన్లో ఉంది, ఎవరికి ప్రాబ్లం లేదు. నెట్ పూర్తిగా ఉంది. హలో చిన్న ఎవరైనా ఫోన్ చేశారన్నా చెప్పండి ఆయనకు ప్రాబ్లం ఇట్లా అనేది. ఇక్కడేం ప్రాబ్లం లేదు. నేను చెప్తాలే మీకు వినపడేదా? నేను చెప్తాలే కానీ చాలా సులభంగా. కాబట్టి చిత్తాకాశ పరిధి నుండి చూశాడు. ఇప్పుడు భూతాకాశ పరిధి నుంచి చూస్తే ఘటా వచ్చిన చైతన్యం లేదు. పంచభూతాత్మకమైన శరీరం నుంచి నిష్క్రమించింది. భూతాకాశ పరిధిలో చూస్తే ఏమవుతుందంటే ఈ స్థూలంగా చూసినటువంటి ఈ ఏర్పడినటువంటి అన్ని వస్తువులు కనపడినాయి. శరీరాలు కనపడినాయి, వేరు వేరు దృశ్యాలు కనపడినాయి, అన్ని కనపడినాయి ఈ పరిధిలో. ఇట్లా చూస్తే అట్లా కాదు కదా. చిత్తాకాశ పరిధిలో చూశాడు. ఇంకా పంచభూతాత్మకమైన శరీరం లేదు. శరీరం నిష్క్రమించింది. నిష్క్రమిస్తే ఎక్కడ పోయిందంటే ఏ పంచభూతాల నుంచి ఉత్పన్నమైందో ఆ పంచభూతాలకే చేరింది. మళ్ళా ఏ పంచభూతాల నుంచి స్థూల శరీరం వచ్చిందో ఆ పంచభూతాల నుంచి ఆ పంచభూతాలలోకి పోయింది ఆ శరీరం. శరీరాలు కనపడలే. ఇప్పుడు శరీరాలు కనపడకుండా ఏ చైతన్యం సృష్టికి కారణమై ఉన్నదో ఆ చైతన్య పరిధిలో నుంచి చూస్తున్నాడు. ఇప్పుడు చిత్తాకాశ పరిధిలో నుంచి చూడడం అంటే అది. ఆ చైతన్య స్థితే తనలోనూ సర్వ జగత్తుకు కారణమైనటువంటి, అన్నిటికీ కారణమైన ఏ ఆత్మ నుంచి అవకాశం వచ్చి ఇవన్నీ ఏర్పడినాయో ఆ స్థితిలో చూస్తున్నాడు. ఇంకా కింద కనపడేటువంటి శరీరాలకు పంచభూతాత్మకమైనటువంటిదంతా లేదు, నిష్క్రమించింది. ఎక్కడ పోయిందో, ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ చేరింది. ఇదేమో ఎక్కడి నుంచి ఉత్పన్నమైందో అట్లే ఆ ఉత్పన్నమై మళ్ళీ వృద్ధి చెంది కొంతకాలం ఉండి అనేకత్వాన్ని మళ్ళీ చేసి మళ్ళీ తాను కూడా ఉత్పత్తి చేసి మళ్ళీ తన శరీరం పోతుంది. మళ్ళీ ఏమవుతుంది, ఆ పంచభూతాలకి ఎక్కడో బూడిసనమో కాల్చడమో ఏదో ఒకటి చేశారు. స్థూలమైందంతా పోయింది. సూక్ష్మమైంది ఆ సూక్ష్మ పరిధిలో ఉన్నది ఆ చైతన్య స్థితిలో అట్టే ఉన్నది. అది కనుక రహితమైతే దానికి బీజ వస్తువు లేదు, అది లయమైపోతుంది. లేదంటే అది చేసిన కర్మలను బట్టి దానికి మళ్ళీ ఆ కర్మలు అనుభవించే కొరకు ఉపాధి కావాలి. అనుభవించడము అంటే మళ్ళీ స్థూలంగా ఉండాలి. ఏదో స్థూల శరీరం ఉంటే తప్ప అనుభవించలేడు. అనుభవం పొందడానికి స్థూల శరీరాన్ని, కర్మ ఫలితాన్ని అనుభవం పొందడానికి స్థూల శరీరాన్ని తీసుకుంటాడు. కాబట్టి ఘటావచ్చిన చైతన్యం మరలా ఘటాకాశము మఠాకాశంలోకి చేరింది. మరలా ఘటాకాశం లేకంటే ఎక్కడికి పోయింది ఈ చైతన్యము? అక్కడ ఇంకో చోట ఎక్కడ పుట్టాలనో, ఎక్కడ ఉపాధి సరిపోతుందో, తాను చేసిన కర్మలు అనుభవించడానికి సరిపోయేటువంటి దాంట్లోకి పోయి మళ్ళీ చేరింది. మళ్ళీ పోయి ఇక్కడి నుంచి పోయి ఇక్కడ పోయింది. ఈ ఘటం ఇక్కడ పోయింది కానీ మళ్ళీ ఘటం ఎత్తుక్కుంది అక్కడ. ఆ మఠాకాశంలోకి చేరింది. ఈ ఘటాకాశం అనేటువంటి పరిమితిని నిర్ణయం చేసినటువంటి చిత్తవృత్తి ఏదైతే ఉందో ఆ చిత్తవృత్తి చిదాకాశ పరిధి యందు లయం అవ్వాలి, లేకుండా పోవాలి. చూడండి, ఈ ఘటాకాశాన్ని మఠాకాశాలన్నిటువంటి వీటన్నిటి యొక్క పరిమితిని ఏది నిర్ణయించింది? ఏది నిర్ణయం చేసిందో
ఆ చిత్తవృత్తి ఏదైతే ఉందో, దీన్ని నిర్ణయిస్తున్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో, అది ఆ చిత్తవృత్తి చిదాకాశ పరిధి యందు లయమైపోవాలి, లేకుండా అయిపోవాలి. నిర్ణయిస్తున్నటువంటి చైతన్యము అంటే ఎరుక రహితమే. ఎరుక రహితమైపోవడమే ఆ చిత్తవృత్తి చిదాకాశ పరిధి యందు లయమైపోవడం అంటే ఎరుక లేకుండా అయిపోవాలి. దాన్ని గుర్తెరిగే స్థితి కానీ, దానితో తాయాత్వం చెందేది కానీ లేనటువంటి స్థితిలోకి లేకుండా పోవాలి. లేకుండా పోతే అది మళ్ళీ ఇంకో ఘటాన్ని ఆశ్రయించాల్సిన పని లేదు. మళ్ళీ అక్కడ ఇక్కడ నిష్క్రమించి అక్కడ ఉత్పత్తి చేయాల్సిన పని లేదు. కాబట్టి ఈ పరిధిలోకి వచ్చే ఆ చిత్తాకాశ పరిధి నుండి చూచాడు. ఇప్పుడు భూతాకాశ పరిధి నుండి చూస్తే ఏమీ లేదు. ఆ మళ్ళా పంచభూతాల్లోకి అది చేరిపోయింది. మళ్ళా మఠాకాశంలోకి పోయింది. మళ్ళా ఎక్కడైతే వచ్చాడో అక్కడ. కాబట్టి చిత్తవృత్తి చిదాకాశ పరిధి యందు లయమైపోతే ఏది చిత్తవృత్తి అంటే ఏది సంకల్పిస్తోంది? సంకల్పిస్తున్నదే దాన్ని సృష్టిస్తోంది. సంకల్పిస్తున్నదే ఎరుకగా ఉన్నది. సంకల్పిస్తున్నదే ఏ జ్ఞానం చేత ఇక్కడ కర్మలు చేయించిందో ఆ కర్మ ఫలితాలను అనుభవించడానికే మళ్ళీ దానికి ఉపాధి కావాలి. కాబట్టి అది కేవలం ఉపాధి లేకుండా కేవల చైతన్య స్థితిలో ఉన్నటువంటిది అనుభవించలేదు. అనుభవించడానికి వస్తువు కావాలి. దానికోసం మళ్ళీ పోయి ఘటాన్ని ఆశ్రయించి పోతోంది. ఇప్పుడు చిత్తాకాశ స్థితి యందు ఉన్నటువంటి చైతన్యమే నేను. ఈ చిత్తాకాశం అనేటువంటి స్థితి యందు ఉన్నటువంటి చైతన్యమే నేను. నేనని పలుకుతున్నది. నేనంటే నామరూపాత్మక శరీరంగా కనపడుతున్న స్థూలం కాదు. చిదాకాశ పరిధిలో ఏది ఆలోచన చేస్తోందో, ఏది చైతన్యంగా ఉందో, ఏది ప్రజ్ఞగా ఉందో, ఏది ఆత్మగా ఉందో, ఇదంతా వేరు పేర్లతో ఉన్నటువంటి ఒక్కటే. అదే ఆత్మగా ఉన్నది నేను అనేటువంటి చిదాకాశ స్థితిని. అదే నేను. ఇది నేను కాదు. ఇది పంచభూతాత్మకమైనటువంటి నామరూపాత్మక శరీరంగా కనబడుతున్నది కాదు. అదే నేను. ఏది చిత్తాకాశంగా ఉన్నదో, ప్రజ్ఞగా ఉన్నదో, చైతన్యంగా ఉన్నదో, ఆత్మగా ఉన్నదో, నాలో ఏదైతే సర్వమును గుర్తెరిగే స్థితిలో ఉన్నదో అది నేను. ఈ నేను నామరూపాత్మకంగా కనపడుతున్న నేను కాదు. అది నేనైనప్పుడు ఆ పరిధిని కూడా దాటాడు. ఆ చిత్తాకాశ పరిధిని దాటడమే ఎరుక రహితం కావడం అనడం. దాన్ని దాటితే తప్ప దాంట్లోనే ఉంది బీజ వస్తువు. దానికి సంకల్పం కలిగితే అది మళ్ళీ వ్యవహరిస్తుంది, మళ్ళీ విస్తరిస్తుంది, మళ్ళీ అనేకత్వాన్ని పొందుతుంది ఏకత్వ స్థితిలో నుంచి. కాబట్టి ఈ చిత్తాకాశమును ఆశ్రయించడానికి యోగ లక్షణం అని పేరు. ఈ చిత్తాకాశం అనే దాన్ని ఆశ్రయించి ఆ స్థితిలో నిలకడ చెందడం. ముందు ఈ భౌతిక స్థితిలో నుంచి స్థూల స్థితిలో నుంచి సూక్ష్మ స్థితిలోకి పోయి ఆ సూక్ష్మ స్థితిలో ఉన్నదే మళ్ళీ దానిని దాటుకోవడం అనేదంతా గురుముఖత విచారించి తాను ఆ పరిధిలో నుంచి దాటుకోవాలి. చిత్తాకాశం ఆశ్రయించడము, తాను చిత్తాకాశంతో ఉండడము, కిందికి దిగొచ్చినటువంటి ఘటాకాశ మఠాకాశ అనేకత్వంలో పొందినటువంటి ఏవైతే కనపడుతున్నాయో స్థూలంగా కనపడేటివి, వాటి నుంచి అవన్నీ విచ్ఛిన్నమైపోతే ఏదైతే ఒక్కటే ఉన్నదో దాన్ని ఆశ్రయిస్తే యోగ లక్షణమని పేరు. యోగము అంటే కలిసిపోయింది, దాంట్లో కలిసిపోయింది. ఈ నేననే అనేకత్వంగా వేరువేరుగా కనపడుతున్న దృష్టి అంతా లేకుండా ఒక్కటైపోయింది. ఒక్కటిగా ఉన్నటువంటి ఆ స్థితిలోకి పోయింది. ఒక్కటిగా ఉన్నటువంటి స్థితి, ధ్యాన స్థితి, సమాధి స్థితి, దాంట్లో లయమైపోయినటువంటి నేను ఆత్మనిష్ఠుణ్ణి, బ్రహ్మనిష్ఠుణ్ణి అనేటువంటి తానే బ్రహ్మం అనేటువంటి స్థితి దాకా ఆ కలిసిపోయింది అంటే యోగ లక్షణం. అదే యోగ లక్షణం. మళ్ళీ కిందికి దిగి రాకుండా యమ నియమాది అష్టాంగ యోగ సాధనలన్నీ కూడా ఈ యమము నియమము అష్టాంగ యోగాలన్నీ పెట్టారే, ఆ సాధనలన్నీ కూడా దేనికి అంటే ఒక సమాధి నిష్ట, మనసును దాంట్లో బంధించి సమాధి నిష్ఠుని చేసి లయం చేయడం కోసమే.
అంతా కూడా షడ్విధ సమాధి నిర్ణయం అంతా కూడా ఈ చిత్తాకాశము, ఈ చిదాకాశ పరిధిలోనే మధ్యలోనే ఉంటాయి. ఈ రెండు పరిధుల్లో ఈ దీంట్లో ఉన్నటువంటి దాంట్లో యోగం చెందడము అంటే దాంట్లోనే యోగ సాధనలన్నీ ఏమిటి అంటే ఈ చిదాకాశ పరిధిలో ఉండడానికే. చిత్తాకాశంగా ఉంటే నేననేటువంటి పలుకుతున్నటువంటి దాంట్లో ఏది చైతన్యంగా ఉందో దాని భావనలో చెందినట్టు. అది అఖండ ఎరుకగా ఉన్నటువంటి ఈ అన్నిటికీ కారణమైనటువంటిది ఉందే ఆ స్థితిలో ఉంటే ఆత్మనిర్ణయంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నట్టు. కాబట్టి సమాధి నిర్ణయం ఎరగని వాడికి చిత్తాకాశం తెలియదు. సమాధి నిర్ణయం దేనితో దానితో యోగంలో ఏది వ్యష్టి చైతన్యం నుంచి సమిష్టి చైతన్యంగా ఉన్నటువంటి దాన్ని తెలుసుకునే కోసం సమాధి అంటే దానితో కలవడం, దాని అంటే అన్యంగా ఉన్నవేవి కనపడకుండా ఉన్నటువంటి స్థితిలో తాను మిగిలిన దాన్ని మరచి, మిగిలిన సర్వమును మరచి సమాధి స్థితి అందురణం అనేటువంటి నిర్ణయము ఎరగని వాడికి ఈ చిత్తాకాశం తెలియదు. సమాధి నిర్ణయం తెలిసిన వారికి చిత్తాకాశ పరిధి నుంచి చిదాకాశ పరిధి వరకు విస్తరించినటువంటి సవికల్ప నిర్వికల్ప శబ్దాను విద్య దృశ్యాను విద్య అంతర్బాహ్యములచే 6 భేదముల చేత ఒప్పి ఉన్నటువంటి షడ్విధ సమాధి నిర్ణయం అంతా కడకు సహజ నిర్వికల్ప సమాధి నిష్ఠ అయినటువంటి చిదాకాశ పరిధికి చేరుస్తాయి. పెద్ద వాక్యం ఇది. సమాధి నిర్ణయం తెలిసిన వారికి సమాధి అంటే ఏమిటి? చిత్తము కదలిక లేకుండా, ఏ దృశ్యంతో తాదాత్మ్యం చెందకుండా, ఏ భావనలు కలగకుండా భావరహిత స్థితిలో ఉన్నటువంటి లయమైనటువంటి ఈ చిత్తాకాశం అంటే వేరువేరు దృష్టి లేకుండా ఏకత్వం పొందినటువంటి చిత్తాకాశ పరిధిలో నుంచి ఆ చిదాకాశం అంటే ఈ మొత్తానికి ఉన్నటువంటి అఖండ ఎరుక పరిధి వరకు తాను చెంది మళ్ళీ కింద వైపు అనేకత్వం పొందినటువంటిది లేదు. అట్లా విస్తరించినటువంటిది ఏదైతే విస్తరించిందో అది సవికల్ప నిర్వికల్ప అంటే ఏదైతే కల్పించబడి ఏదైతే సంకల్పిస్తోందో ఆ సంకల్పాలతో కూడినది. నిర్వికల్పం అంటే ఏదైతే సంకల్పించేది కూడా లేకుండా ఉన్నదో అది. శబ్దానువిద్య శబ్దం కానీ దృశ్యం కానీ రెండు లేనటువంటి, రెండింటిని శబ్దాన్ని గుర్తెరగకుండా దృశ్యాన్ని కానీ గుర్తెరగకుండా కళ్ళు మూసుకొని సమాధి స్థితిలో ఉన్నాడు అనుకో, కళ్ళు మూసుకుంటే దృశ్యం రహితమైంది కానీ దృశ్యం మనసులో కదా రికార్డ్ అయి ఉంటుంది. ఒక దృశ్యాన్ని చూశాడు, ఆ దృశ్యం మనసులో కంటితోనే చూసినప్పటికీ దాన్ని గుర్తించినది మనసు లోపల, కాబట్టి లోపలికి తీసుకుంది. ఆ లోపల అనేది లేదు. ఇప్పుడు సవికల్పము లేదు, నిర్వికల్పము లేదు, ఆ దృశ్యము లేదు, శబ్దము లేదు. శబ్దం అంటే చెవులకు వినపడుతున్న శబ్దము నుంచి కళ్ళు మూసుకున్నాడు ఆల్రెడీ కదా. ఆల్రెడీ సమాధి స్థితిలో ఉన్నాడంటే కళ్ళు మూసుకొని భావం మనసుపై పెట్టి ఉన్నాడు. ఈ స్థితిలో శబ్దం వినపడింది. శబ్దం వినపడుతోందా లేదా? వినపడుతోంది. దృశ్యము కంటి తెరిస్తే దృశ్యం కూడా కనపడుతోంది. కానీ ఆ మనసు కళ్ళు మూసుకున్నప్పటికీ మనసులో గనక ఒక దృశ్యం నిర్ణయం అయిపోయి ఉంటే ఆ దృశ్యం మళ్ళా మనసుతో కూడా కనపడుతుంది కళ్ళు మూసుకున్నా కూడా. కాబట్టి సవికల్ప నిర్వికల్ప శబ్దానువిద్య దృశ్యానువిద్య అంతర్బాహ్యములనే 6 భేదముల చేత ఒప్పినటువంటి షడ్విధ సమాధి నిర్ణయం అంతా కడకు ఏమవుతుందంటే సహజ నిర్వికల్ప సమాధి నిష్ఠ అయినటువంటి చిదాకాశ పరిధికి చేరుస్తాయి. ఈ యోగ విద్యలో చెప్పినటువంటివి ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నవన్నీ యోగ విద్యలో నేర్పినటువంటివి. ఆ మనసును అక్కడ దాకా చేర్చడము అనే కోసం ఏర్పాటు చేసినటువంటివే ఇవన్నీ. అట్లా నిర్ణయం అయిపోతే కడకు ఏమవుతుంది? సహజ నిర్వికల్ప సమాధి నిష్ఠ అయినటువంటి చిదాకాశ పరిధికి చేరుస్తాయి. ఆ చిదాకాశ పరిధి యందు నిలకడ చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఏమైందంటే ఆనందం ఘనీభవించింది. ఘనీభవించిందంటే ఆనంద స్థితి ఘనీభవించి ఉన్నట్టు. అంటే ఇంకా కరిగేది లేదు. కరిగితే ఏమవుతుందంటే మళ్ళా వ్యాప్తం అవుతుంది. కరిగితే విక్షేపం చెందుతుంది.
విక్షేపం చెందే స్థితిలో లేదు ఇంకా. నిర్వికల్ప సమాధి నిష్ట అయినటువంటి వాళ్ళకి ఏమైందంటే ఇక ఆ ఏ ఆనందం అన్నారో ఏ ఆనందం, బ్రహ్మానందం, పరమసుఖం, కేవలం జ్ఞానమూర్తి. ఆ స్థితిలో ఎక్కడ స్థితిలో ఉన్నాడు, తానే బ్రహ్మ అనేటువంటి స్థితిలో ఉన్నాడు. ఇంకా ఇక తాను అనేకత్వాన్ని పొందేది లేదు, కరిగేది లేదు, దృఢమై నిశ్చలమై ఉన్నాడు, ఘనీభవించినటువంటి స్థితిలో ఉన్నాడు. ఘనీభవించిండేది కరిగితేనే అనేకత్వాన్ని పొందుతుంది. ఇక వ్యవహారశీలం అవ్వడు, వ్యవహారంలోకి దిగడు. మళ్ళీ తాను ఆ బ్రహ్మమును అనేటువంటి స్థితిలో నిలకడ చెంది ఉంటాడు. వ్యవహారం శరీరం చేస్తున్నప్పటికీ వ్యవహార స్థితిలో స్థాయత్వం చెందిన స్థితిలో తన మనసు మాత్రం అక్కడ లీనమై ఉంటుంది, ఘనీభవించే స్థితిలో ఉంటుంది. ఆనందం ఏమైంది? అది చిత్తునందు లయించింది, చిత్తంలో లయించింది ఆనందం. అక్కడ ఏం ఆనందం ఉందంటే ద్వంద్వములు లేనటువంటి ఆనందం ఉంది. మామూలుగా చెప్పే ఆనందం ఏమిటి? దేనితోనైనా తాదాత్మ్యం చెందితే ఎంతో హాయిగా ఉంది. చాలా ఉడుకుగా ఉన్నప్పుడు చల్లని గాలి తగిలింది, ఆ శరీరానికి ఎంత హాయిగా ఉంది అనిపించింది, ఏసీ గాలి తగులుతాని. అట్లాగే ఏదో రుచి చూసినప్పుడు ఎంతో రుచిగా ఉంది. తాదాత్మ్యం చెందితే బాహ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటిదేమో చలనము కలిగి ఆ చలనముతో తాదాత్మ్యంతో వచ్చే ఆనందం. అక్కడ పైన చెబుతున్నటువంటి ఆనందం అటువంటిది కాదు. తాను ఏదైతే ఈ చిత్తాకాశ పరిధిలో నుంచి దాటి ఆ పరిధిలో నిలకడ చెంది చిదాకాశ పరిధిలో అఖండ ఎరుకుగా ఉన్నటువంటి బ్రహ్మం ఏదైతే సర్వసృష్టికి కారణమైందో అది నేనేను అని అక్కడికి పోయి నిలకడ చెందడమే. నిలకడ చెందిన తర్వాత ఘనీభవించడం. ఇక శివయ్య స్వామి వ్యవహారశీలం. ఆ? మీట్ పెట్టు, శివయ్య స్వామి మీట్ పెట్టుకో. అదే శబ్దం వాళ్ళకి సరిగా వినపడలేదని చెప్తున్నాడు. మరి అందరికీ బాగా వినపడేటట్టు ఉంటుంది. ఇది నిజానికి ఫోన్ కంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇది. నెట్, ఫోన్ నెట్ కాదు, ఇది ఇంటర్నెట్ కాబట్టి. ఫోను మార్చినాడు ఆయన. ఫోన్ మార్చి ఏమైనా ప్రాబ్లం ఉందో వాళ్ళ ఫోన్కి, లేదంటే ఆ ఏరియాలో రాలేదో అది నెట్. చెప్పిన ఫోన్ చేసి చెప్పిన నీదే కరెక్ట్ కాదు, నువ్వు ఆఫ్ చేసుకోండి. సరే సరే. కాబట్టి ఏమైంది ఆనందం? ఈ వ్యవహరించే ఆనందం ఏమవుతుంది ఏమంటే విక్షేపం చెందుతుంది. ఈ ఆనందం అక్కడ ఘనీభవించిన ఆనందం ఉంది. అది విక్షేపం చెందదు, మళ్ళీ వ్యవహారంలోకి రాదు. అది ఆ చిత్తునందు లయించింది ఆ ఆనందం. కేవల చిదాత్మ ఆ సత్య ఆధారంగా ఉంది. చిత్ అనబడే సంకల్పము వ్యవహారంగా ఉంది. ఆ చిత్ అనే సంకల్పము అందులో కలిసిపోయినటువంటి కేవల చిదాత్మ అనేటువంటి స్థితిలో ఉంది. అసత్ అనేది లేదు. ఇంకా అసత్తు ఆధారంగా వ్యవహరించింది అనుకో, అసత్తు లేకొచ్చిందంటే మళ్ళీ ఘనీభవించినట్లు దాంట్లో నుంచి వ్యవహారం చేస్తుంది, కరుగుతుంది. అనేకత్వం విక్షేపం చేసి అనేకత్వం లేకపోతుంది. సంకల్పం వ్యవహారంగా, చిత్ అనే సంకల్పమే వ్యవహారంగా ఉంది అక్కడ. ఈ రీతిగా ఆత్మానుసంధానం నుంచి బ్రహ్మానుసంధానానికి ఉపయోగపడింది సద్విధ సమాధి. ఈ 6 రకాలైనటువంటి సద్విధ సమాధులు అనేటివి చెప్పారే, అవి దేనికి ఉపయోగపడినాయంటే ఆత్మానుసంధానం నుంచి బ్రహ్మానుసంధానానికి. ఆత్మానుసంధానం అంటే నేనని పలుకుతున్నటువంటి ఓ ఆత్మగా ఉన్నటువంటి నాలో సర్వమునకు ప్రకాశం కలగజేస్తున్నటువంటి చైతన్యం. ఆ స్థితిలో నుంచి ఎక్కడికి? బ్రహ్మానుసంధానానికి. అంటే ఏ బ్రహ్మం సంకల్పం చేత సర్వసృష్టి ఏర్పడిందో అది కూడా కేవల చైతన్యంగా ఉంది. నామరూపాత్మక స్థితిలో నుంచి బ్రహ్మంగా ఉన్నటువంటి ఏ చైతన్యం మొత్తం సంకల్పించిందో ఈ సకల సృష్టికి, దాంట్లో అనుసంధానం చెందిన తర్వాత ఇక అక్కడి వరకు ఉపయోగపడింది. ఈ షడ్విధ సమాధి నిర్ణయం దానికే ఉపయోగపడింది. నీ షడ్విధ సమాధి అంటే 6 విధాలైనటువంటి సమాధి స్థితులు అన్నీ కూడా నీ మనసు నిలకడ చెంది కింద వ్యాపకత్వంలో నుంచి విరమించి అనేకత్వంలో నుంచి విరమించి ఏకత్వ భావనలో ఉన్నటువంటి బ్రహ్మానుసంధానం, ఈ ఆత్మానుసంధానం నుంచి బ్రహ్మానుసంధానం చేయడానికి ఉపయోగపడింది. ఈ ఆత్మభావనలో ఉన్నా లేదా బ్రహ్మభావనలో ఉన్నా రెండు ఒకటే. రెండు కేవలం చైతన్య స్థితిలో ఉన్నట్టు. బాహ్యంగా ఉన్నటువంటి స్థూల స్థితిలోకి
దాని వ్యవహారాల్లోకి దిగజారకుండా ఉన్నట్టు అర్థం అంతే. కాబట్టి ఆకాశం అంతఃకరణం యొక్క పరిమితిని పెంచుతూ పోయాం ఆకాశం దాకా. అంతఃకరణ పరిమితి ఇంతకాలం ఏమనుకుంది? అంతఃకరణం యొక్క పరిమితి ఏంది? అంతఃకరణం అంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఈ 4 కూడా ఒక్క మనసు యొక్క వేరు వేరు స్థితిలే. 4 వేరువేరుగా పేర్లు పెట్టినప్పటికీ వ్యవహరించేదాన్ని బట్టి మనసు అన్నారు, విశ్లేషించేదాన్ని బట్టి బుద్ధి అన్నారు, చింతించేదాన్ని బట్టి చిత్తం అన్నారు, నేననేటువంటి దాన్ని ఆపాదించుకుంటేనేమో అహంకారం అన్నారు. అంతఃకరణం యొక్క పరిధిని పెంచుతూ పోయాము. ఎక్కడ దాకా పెంచుతూ పోయినామంటే ఈ అంతఃకరణ నీలో ఉండి శరీరంతో తాయత్వం చెందే స్థితిలో నుంచి దానికి మూలమైనటువంటి చైతన్యం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ దాకా ఆకాశం దాకా పెంచుకుంటూ పోయినాం. ఈ ఆకాశం యొక్క పరిమితిని కూడా పెంచుతూ పోయినాం. ఈ కింద పరిమితంగా ఉన్నప్పుడేమో ఘటాకాశంగా, భూతాకాశం, చిత్తాకాశం, చిదాకాశం. అందుకని ఆకాశ పంచకంలో 5 రకాల ఆకాశం, దహరాకాశం ఉంది. ఇంకా ఆ 5 రకాల ఆకాశంగా చెప్పబడినటువంటి దాంట్లో నుంచి పంచీకరణలోంచి భాగమైనటువంటి అంతఃకరణాన్ని, అంతరింద్రియాలను ఏది అంతఃకరణాన్ని తెచ్చి జ్ఞాతలో సంలీనం చేసినటువంటి వారు, విలీనం చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ 5 రకాలైనటువంటి దాంట్లో నుంచి ఈ అంతఃకరణాన్ని తెచ్చి జ్ఞాతలో సంలీనం చేసినటువంటి వారు, విలీనం చేసినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ జ్ఞాత అనే స్థానం నుంచి సరాసరి బ్రహ్మాండ పంచకంలో, బ్రహ్మాండ పంచీకరణలో చెప్పబడినటువంటి ఆకాశ పంచకంలో ఉన్నటువంటి కూటస్థ స్థితికి నిలకడ చెందినటువంటి పద్ధతే బ్రహ్మానుసంధానం. అంటే ఎవరైతే అంతఃకరణలో ఉండి ఇంతకాలం శరీరంతో లేదంటే దానికి కనపడేటువంటి చుట్టూ ఉన్న దృశ్యంతో తాదాత్మ్యం చెంది దానితో వ్యవహారం చేసినటువంటి వాళ్ళు ఆ జ్ఞాత ఏం చేయాలి? అంతరింద్రియాలు కదా అన్నిటి చేస్తున్నది. బాహ్యేంద్రియాలన్నీ శరీరానికి ఉన్నాయి. చేతులు, కాళ్ళు అనేకంగా ఉన్నాయి. 4, 5, 20గా ఉన్నటువంటి ప్రాణేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, విషయేంద్రియాలు, అంతరేంద్రియాలుగా ఉన్నటువంటి ఏమో 4 అంతఃకరణం. ఇది ఎంతకాలం వ్యవహరిస్తున్నటువంటి దాంట్లో నుంచి విడదీసి అంతఃకరణాన్ని తెచ్చి జ్ఞాతలో సంలీనం చేస్తే ఏడు తెలుసుకుంటున్నాడో, ఎవరు ఎక్కడ తెలుసుకుంటోందో, తెలుసుకోవడానికి కారణమైన చైతన్యం ఎక్కడుందో అక్కడ సంలీనం చేసి విలీనం చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మళ్ళీ అంటే శరీర తాదాత్మ్యత నుంచి విలీనం చెంది జ్ఞాత స్థితిలో ఉన్నటువంటి ఆ జ్ఞాత అనే స్థానం నుంచి మళ్ళీ సరాసరి ఎక్కడికి పోయినారంటే ఇక్కడ పంచీకరణ జరిగినట్టే శరీరంలో, అక్కడ బ్రహ్మాండ పంచీకరణలో చెప్పబడినటువంటి ఆకాశ పంచకంలో మొదటి ఆకాశమే. ఆ ఆకాశంలో నుంచినే మిగిలిన 5, మిగిలిన 4 ఒకదానికోటి కలవడం వల్ల ఆ కలిసిన చర్య ఫలితంగా ఏర్పడినటువంటి ఇంకోటి ఏర్పడుతూ వచ్చినాయి. ఆకాశం అనేటువంటి దాంట్లో శబ్దం గుణం చేత అందులోకి మళ్ళీ వాయువు కలవడం చేత అగ్ని ఏర్పడి, అగ్ని మళ్ళీ వాయువుతో కూడడం వల్ల నీరు ఏర్పడి, నీరు మళ్ళీ అగ్నితో కూడడం వల్ల భూమి జలంతో కూడడం వల్ల జలము అగ్నితో అది ఘనీభవించినటువంటి భూమి ఏర్పడి అందులో జలంలోనే ఈ భూమి అనేది మధ్య భాగంగా అక్కడక్కడ ఉంది. మిగిలినంతా మొత్తం జలమే. ఈ విధంగా చెప్పబడినటువంటి బ్రహ్మాండ పంచీకరణలో చెప్పబడినటువంటి ఆకాశ పంచకం ఉన్నంత అక్కడ స్థూలం ఏమీ లేదు. ఇంకా ఆకాశ పంచకంలో ఆకాశంలో ఉన్నటువంటిదంతా కేవల శూన్యమే. ఆకాశం అంటేనే శూన్యం. ఆ శూన్య స్థితిలో మళ్ళీ ఎవరైతే లయమై చెందినాయో ఈ ఏర్పడినటువంటి ఈ 5 రకాలుగా ఏర్పడినవి ఏమైనాయి? భూమి నీళ్ళల్లో లయమైపోయింది, కరిగిపోయి ఆ నీళ్లు అగ్ని చేత దహింపబడినాయి, ఆవిరైపోయినాయి. ఆ ఆవిరి గాలిలో కలిసిపోయింది. ఆ గాలిపై మళ్ళీ ఎక్కడ ఆకాశంలోంచి కలవక ముందు ఎట్లుందో ఆ లీనమైపోయి ఆకాశం మాత్రమే మిగిలినటువంటి కేవల శూన్యంగా ఉన్నటువంటిదే మిగిలింది.
ఆ ఆ శూన్యంగా ఉన్నటువంటి ఆకాశంగా ఏదైతే ఉన్నదో దాంట్లో ఉన్నటువంటి అక్కడికి కూటస్థ స్థితికి నిలకడ చెందినటువంటి పద్ధతి బ్రహ్మానుసంధానం అంటే ఎక్కడ పుట్టాయి అవన్నీ అవన్నీ పుట్టడానికి కారణమైనటువంటిది అక్కడ ఉంది కాబట్టి ఆ కారణ వస్తువు లేకపోయి ఇది నిలకడ చెందితే కింది నుంచి అక్కడ ఏమవుతుంది కూటస్థుడైనాడు ఇంకా తానే బ్రహ్మమును అనేటువంటి స్థితిలో నిలకడ చెందాడు ఇంకా మళ్ళీ కిందికి దిగి వస్తే మళ్ళా అక్కడ పంచీకరణ బ్రహ్మాండం అంతా ఏర్పడింది బ్రహ్మాండం అంతా మళ్ళా పిండాండం అయిపోయి ఇక్కడ పంచీకరణ జరిగితే మొత్తం అంతా అనేకత్వము ఇక్కడ మళ్ళీ అనేకత్వం అయినటువంటి 5 రకాలైనటువంటివన్నీ వచ్చినాయి అనుసంధానం చేసుకుంటూ పోతే వెనక్కి పోతే మా లాస్ట్కి మిగిలింది ఏమిటి అంటే కూటస్థ స్థితిలో నిలకడ చెందినటువంటి బ్రహ్మానుసంధానం తానే బ్రహ్మమునైనటువంటి బ్రహ్మతో కలవడం ఈ మళ్ళీ వ్యవహార నేంట్లోకి దిగిరాకుండా ఉండడం ఇది చిత్తాకాశ పరిధిలో నిర్ణయమైనటువంటి జ్ఞాత ఆ చిత్తాకాశ పరిధిలో నిర్ణయం అయిపోయినటువంటి జ్ఞాత చిదాకాశ పరిధిలో నిర్ణయం అయ్యే కూటస్థుడు చిత్తాకాశం అంటే ఇక్కడ వెష్టిలో ఉన్నటువంటి వెష్టిగా పరిణితి చెంది వెష్టిగా వీటితో అనేకత్వం పొందుతున్నటువంటి వాడు ఈ చిత్తాకాశాన్ని ఎక్కడ విలీనం జ్ఞాతలో కలిపేశాడు జ్ఞాత మాత్రమే మిగిలితే ఆ జ్ఞాత చిదాకాశ పరిధిలోకి వేయాలకు అక్కడ ఏమయ్యాడంటే అక్కడ దాంతో కలిసి కూటస్థుడై మిగిలిన 24 అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ 24 అంశాల యందు జ్ఞాత యొక్క ప్రకాశం లేక జ్ఞాత ప్రకాశం 24 అంశాలలో ఉన్నాయనుకో ఒకవేళ ఉంటే మళ్ళీ వ్యవహారం నేనైతాడు 24 అన్ని శరీరంలో ఉన్నటువంటి వాటితో తాదాత్మ్యం చెందితే దాంట్లో మళ్ళీ మామూలుగా వ్యవహారం నేనైతాడు దాంట్లో నుంచి కాకుండా పై స్థితిలో ఉన్నటువంటి 24 అంశాలు యందు ఉండే జ్ఞాత యొక్క ప్రకాశం లేకుండా ఉంటే కూటస్థ ప్రకాశము ప్రతిబింబించడమే ఆట ఈ ఏమవుతున్నాడంటే ఈ 24 దానిలలో 24 అంశాల నుంచి విడివడ్డి జ్ఞాతగా ఉన్నాడు 25వ వాడైనటువంటి ఆత్మ ప్రకాశం కలిగినటువంటి వాడు 24 ఈ ఇంద్రియాల నుంచి 25వదైనటువంటి ఈ అధిష్టాన చేతన బ్రహ్మముగా ఉన్నటువంటి 25వదైనటువంటి జ్ఞాత యొక్క ప్రకాశము ఇక్కడ లేకుండా అక్కడ కూటస్థం చెందితే శరీరంతో అంటే 24 అంశాలతో లేకుండా కూటస్థ ప్రకాశం కనుక ప్రతిబింబించితే బ్రహ్మాండ చైతన్యంగా ఉన్నటువంటి బ్రహ్మముగా నువ్వయ్యావు ఆ బ్రహ్మముగా ఉండడమే ఈ జగత్ అనేటువంటి నాటకం ఆడుతున్నటువంటి ఆట అక్కడ ఆట ఆడుతున్నావు ఇక్కడేమో ఆట కిందికి దిగొచ్చావంటూ ఇవన్నీ ఆట ఆడుతున్నావు ఈ ఆట మళ్ళీ ఆడకుండా ఉండాలనేటువంటి స్థితి ఏమిటి అంటే కూటస్థ ప్రకాశంలో ప్రతిబింబించి ఆడే ఉంటే ఇంకా ఆట ఆడేది లేదు ఆట ఆడకుండా అక్కడి నుంచి ఆటను చూసేది ఉంటుంది వ్యవహారంలోకి దిగొచ్చినావంటే ఆట ఆడతావు వ్యవహారంలోకి దిగిరాకుండా ఉంటే ఆటను చూస్తావు అక్కడి నుంచి అల్కపురి జిల్లెలమూడి అమ్మ చెప్పిందట పాచికలు ఆడుతున్నాడట జీవుడు కూడా చింతపిక్కలు ఆట ఆడుతున్నాడట ఆడుతున్నంతసేపు ఆడబడుతున్న చింతపక్క నేనని భావించాడట ఆడబడుతున్నటువంటి చింతపిక్క ఏది పేపర్ జరగట్లేదు ఏది చంపడం మళ్ళా స్ట్రక్ అవుతుంది చింతపిక్కల ఆట ఆడుతున్నాడట అర్కపురి జిల్లెలమూడెమ్మ చెప్పిందట జిల్లెలమూడెమ్మ అంటే వారు పరమపదించే 50 ఏళ్ళు అయింది మేము ఇంటర్ చదువుతుండగా అప్పటికి ఉంది ఆమె ఆ తర్వాత ఆమె పరమపదించారు మొదటి నిర్భయానంద స్వామి వారికి ఆమె దగ్గర కూడా కొన్నాళ్ళు ఉన్నారు బోధ వినడానికి ఇది ఆగిపోయింది ఒక్క నిమిషం ఇది ఆగిపోయింది తప్ప మీరు ఎవరైనా ఒకరు బుక్ రెడీగా ఉన్న వాళ్ళు మొదలు పెట్టండి కంప్యూటర్లో మళ్ళీ డిస్ప్లే ఆగిపోతుంది అప్పుడప్పుడు దీనికి ప్రాబ్లం వస్తుంది కొంచెం
జై. బుక్ పెట్టుకోండి, వాళ్ళు చదవండి ఆ కొంచెము. ఉమ్. ఇది చిత్తాకాశ పరిధిలో నిర్ణయం అయినటువంటి జ్ఞాత. చిదాకాశ పరిధిలో నిర్ణయమయ్యే కూటస్థుడు. మిగిలిన 24 అంశములు ఏవైతే ఉన్నాయో ఈ జ్ఞాతగాక ఈ 24 ఏవైతే ఉన్నా ఆయా ఆయా 24 అంశముల యందు జ్ఞాత యొక్క ప్రకాశము లేక కూటస్థ ప్రకాశము ప్రతిబింబించడం ఆట. అప్పుడు అర్కపురి జిల్లె జిల్లెళ్ళ మూడి అమ్మ చెప్పింది ఏమని, పాచికలాడుతున్నాడట జీవుడు కూడా చింతపిక్కల ఆట ఆడుతున్నాడు. చింతపిక్కల ఆట అంటే మనం బారాకట్ట అంటాం. చింతపిచ్చులు 5, 6 నూరుకొని ఆడుతూ ఉంటాం. అది జీవుడు కూడా చింతపిక్కల ఆట ఆడుతున్నాడు. ఇప్పుడు ఆడుతున్నంతసేపు ఆడబడుతున్న చింతపిక్కల ఆ చింతపిక్క నేనేనని భావించాడట. దృష్టి దానిపైనే ఉంటుంది కాబట్టి ఆ ఆడుతున్నంతసేపు ఎన్ని ఇవన్నీ మళ్ళా ఆడ ఎన్ని పెట్టుకోవాలా, అవతలలో ఎట్లున్నారు అనేటువంటి దృష్టి కలిగి ఉంటుంది కాబట్టి ఇంకా ఆడుతున్నంతసేపు ఆడబడుతున్నటువంటి చింతపిక్క నేనేనని భావించాడు. ఎట్లా అంటే దానికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్తున్నాడు కింద. ఇక్కడ పిల్లవాడు ఎలా అయితే ఆట బొమ్మతో ఆడుతూ ఆట బొమ్మను తానుగా భావించి, పిల్లోడు ఒక ఆట బొమ్మను ఆడుకునేదానికి ముందరికేస్తాం, వాడు ఆ ఆట బొమ్మతో ఆడుతూ ఉంటాడు. ఆ ఆట బొమ్మతో ఆడుతూ ఉంటే ఆ ఆట బొమ్మను తానుగా భావిస్తాడు. ఆడుతూ ఉన్నంతసేపు తానుగా భావించి ఆ సుఖమును పొందినట్టు ఆట ఆడి ఆడకుండును. ప్రతిబింబ భావము విరమించిందాడ. బింబ ప్రతిబింబ న్యాయము విరమించింది. ప్రతిబింబ భావము విరమించింది, బింబ ప్రతిబింబ న్యాయము విరమించింది, అభాస విరమించింది. అక్కడ అభాస విరమించింది. చిదాభాసుడు లేకుండా పోయాడు. కేవల సద్రూపుడు మిగిలాడు. ఈ అంతరార్థంలో కేవల సద్రూపుడు మాత్రమే మిగిలాడు. భూతాకాశము, చిత్తాకాశము, చిదాకాశము, చిదాకాశము అవతల, చిదాకాశం అవతల ఏమైంది, దహరాకాశము లేక బిందువాకాశము. ఇలా పైన ఇంకా 2 ఉన్నాయి. ఒకటేమో కేవలాకాశం ఉంది. ఇలా అనేక పేర్లతో అనేక ఆయా విద్యా సంప్రదాయాలతో ఏర్పాటు చేయబడ్డాయి. ఇవి అన్నీ కూడా ఆయా సాంప్రదాయాలతో, అనేకమైనటువంటి సాంప్రదాయాలు, అనేకమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి కదా. ఆ సిద్ధాంతాలు ఏర్పాటు చేసినటువంటివి భూతాకాశమని, చిత్తాకాశమని, చిదాకాశమని. చిదాకాశము అవతల ఒక దహరాకాశము లేక దాన్ని దహరాకాశాన్ని బిందువాకాశం అని కూడా అన్నారు. ఇలా పైన ఇంకా 2 ఉన్నాయి. వీటికంటే ఇంకా పైన 2 ఉన్నాయి. ఏవి? కేవలాకాశము. ఇలా అనేక పేర్లతో అనేక ఆయా విద్యా సంప్రదాయాలతో ఏర్పాటు చేయబడ్డాయి. ఇక ఇంకా 2 ఉన్నాయంటే ఈ కేవలాకాశం అవతల నిర్వయాకాశము అనేది ఒకటి ఉంటుంది. ఏ ఆకాశము కానటువంటి నిర్ణయంగా. ఇలా అనేక పేర్లతో అనేక ఆయా విద్యా సంప్రదాయాలతో ఏర్పాటు చేయబడ్డాయి. ఒక బ్రహ్మాండ పరిధి యందు ఉన్నటువంటి గగనము ఏమైంది? బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం. ఈ నడక ఎరిగినటువంటి వాడు ఎవడో వాడు ద్వంద్వాతీతుడు. ఇప్పుడు వాడి లక్ష్యము ఏమైంది? బ్రహ్మాండమే. ఆకాశం నుండి ఉత్పన్నం అయినదో ఆ బిందువాకాశం. ఆకాశం నుండి ఉత్పన్నమైంది ఏదైతే ఉందో అదే ఆ బిందువాకాశం, బిందు స్వరూపం. అదే బిందు స్వరూపమే తనువుగా ఏర్పడతా వస్తా ఉంది. వాడు సదా సదా నాద బిందు కలను అంటే వారు ఎట్లా
తదా నాద బిందు కళలను అంటే ఇడా పింగళ సుషుమ్న నాడులను నాద బిందు కళలను మండలత్రయాలను ఈ మూడును నాద బిందు కళలు అనేటువంటి ఈ మండలత్రయములు ఈ మూడును దశవిధ నాదాలను చిత్ కళలను చిన్నాద చిత్ బిందువులను ఆ నాదములు ఉంటాయి చిన్నాదము అవి పంచనాదాలు ఉన్నాయి ఆ చిన్నాద చిత్ బిందువులను ఇలా రకరకాలుగా చెప్పబడినటువంటి అంతర్ముఖ ప్రయాణానికి సంబంధించినటువంటి సూక్ష్మమైనటువంటి అంశాలను గ్రహించేటటువంటి ప్రాధాన్యత దృష్టి కలిగిన వాడై ఉంటాడు. అయితే అది కూడా ఆటే కదా. మరి ఆ ఆట ఎవరు ఆడుతున్నారు? ఆట ఆడకనే ఆటాడు ఎరుక. ఇప్పుడు దానికి కర్త ఎవరయ్యా అంటే కర్త లేడయ్యా బాబు, భోక్త అసలే లేడు. ఎందుకని అంటే దేహాత్మభావం దగ్గర భోక్తని వదిలేశారు. దేహాత్మభావం దగ్గర ఏమైంది? భోక్తను వదిలేశారు. చిదాత్మ భావన దగ్గరేమో కర్తను వదిలేశారు. ఇక్కడ బిందువాకాశ పరిధి నుంచి చూశాడు. ఇంకా ఇవన్నీ ఆట కదా. బిందువాకాశ పరిధి చూశాడు, ఇవన్నీ ఆట కదా అని ఏడి ఆటాడించేటి వాడు అతడేరా కర్త. ఎవరు కర్త దీనికి? ఈ ఆటలన్నీ ఆడించేటువంటి వాడు కర్త ఎవరు అంటే ఈ బిందువాకాశ పరిధి యందు ఉన్నటువంటిది సత్ ఏదైతే ఉందో ఆ సత్తే మూలము, అతడే కర్త. ఎవరు? జ్ఞాత. ఈ 24 మొదట ఏం చెప్పాడు? ఈ 24 ఇంద్రియాలలో ఉండి ఆడిస్తాండేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో 25వ వాడు ఆ జ్ఞాత. ఇప్పుడు కూడా చిదాత్మ భావన దగ్గర కర్తను వదిలేసి బిందువాకాశ పరిధి నుంచి చూశాడు. అక్కడి నుంచి చూసినప్పుడు ఇవన్నీ ఆట కదా అని నిర్ణయం అయిందట. అని ఎడి ఆటాడించేటి వాడు అతడేరా కర్త. ఇది మనకు గ్రంథార్థంలో ఒక పదం. ఈ బిందువాకాశ పరిధి యందు ఉన్నటువంటిది ఏదప్ప అంటే సత్తు ఏదైతే ఉందో, ఈ బిందువాకాశం దగ్గర ఏది ఉంది? నిర్మలమై నిశ్చలమై ఉండేటువంటి సత్తు ఏదైతే ఉందో ఆ సత్తే మూలము, అతడే కర్త. ఈ అన్నిటికీ కూడా అతడే కర్త. అంతటికి ఈ అచలమేమో అకర్త. అంతటికి వీటికన్నిటికీ ఈ అచలము అకర్త. ఈ సర్వము ఈ బిందువాకాశము నుంచే వ్యక్తమైనది కదా. ఈ సర్వము కూడా ఈ బిందువాకాశం నుంచే వ్యక్తమైంది. ఆ బిందువాకాశము కేవలాకాశం నుంచి వ్యక్తమైంది. ఆ బిందువాకాశం ఎక్కడికి చేరింది? ఒక కేవలాకాశం నుంచి వ్యక్తమైంది. ఆ కేవలాకాశమునకు శూన్యమని పేరు. ఆ కేవలాకాశానికి శూన్యమని పేరు. అదే నిర్వయాకాశం, ఏమీ లేని స్థితిగా. అంతఃశూన్యో బహిశూన్యో శూన్యకుంభ ఇవాంబరే అనేటటువంటి శూన్యానికి సూత్రం ఇది. మనకు మంత్రపుష్పం చదివినప్పుడు తం వాయుజ్యోతిరాపహ విశ్వస్యేధారణే అనేటువంటి దాంట్లో వస్తుంది ఈ శ్లోకం. అంతఃశూన్యం బహిశూన్యో శూన్యం కుంభ వివాంబరే అనేటువంటిది శూన్యానికి సూత్రం ఇది. కాబట్టి ఈ బిందువాకాశ పరిధి నుంచి ఆ కేవలాకాశ పరిధికి సర్వము శూన్యం ఎట్లా అయ్యనో చూడండి. ఈ బిందువాకాశ పరిధి నుంచి ఆ కేవలాకాశ పరిధికి సర్వము శూన్యం ఎట్లా అయ్యనో, శూన్యము సర్వము ఎట్లా అయ్యనో అనేటటువంటి పూర్ణ బోధాంతర్గతమైనటువంటి పరిణామము ఇక్కడ ఈశ్వర పంచీకరణ తెలియవచ్చాడు. ఇవి ఉన్నాయి కదా, స్థూల పంచీకరణ,
సూక్ష్మ పంచీకరణ, కారణ పంచీకరణ, మహాకారణ పంచీకరణ, కేవల పంచీకరణ. ఇవి 5 పంచీకరణలు. ఈశ్వర పంచీకరణ అంటారు. కేవల పంచీకరణ, ఈశ్వర పంచీకరణ. ఇట్లా 5 పంచీకరణలో ఇక్కడ ఈశ్వర పంచీకరణ ఈ విధ స్థితి. ఈ రీతిగా ఆ కేవలాకాశ స్థితికి చేరితే అది లేని ఎరుక. అక్కడ సంకల్పం లేదు, శూన్యము లేదు, కాలం కూడా లేదు. కాలం జడమైపోయింది, కాలం ఆట అయింది, కాలం ఆట అయింది. బ్రహ్మాండ కాల గమనము ఆట అయిందట, అయిపోయింది. విశ్వోత్పత్తికి అజుడు మూలమట. ఈ విశ్వోత్పత్తికంతా కూడా అజుడు మూలమై ఉన్నాడు. తాపెంపు వహించునట, తానే పెంచి వహిస్తా ఉండునట ఈశ్వరుడు. తనయందే లయమనర్చునట హరుడు అన్నది భాగవతం. ఏమైంది? విశ్వోత్పత్తికి అజుడు మూలమట, తాపెంపు వహించునట ఈశ్వరుడు, తనయందే తనయందే లయమనర్చునట హరుడు అని అన్నది భాగవతము. ఏ ఆట గురించి చెప్పినా పంతులాట. టైం దాటిపోయింది, సరిపోయింది. ఏ ఆట గురించి చెప్పిన బంతుల ఇంకొక లైన్ ఉందన్న, బంతులాట. అమ్మకు ఇది బంతులాట అన్నది లలితా రహస్యోపనిషత్తు, త్రిపుర తాపిన్యోపనిషత్తు. పిల్లవాడి యొక్క బంతులాట బ్రహ్మాండములాట అని తెలియవచ్చింది. బోలో శ్రీ సద్గురు మహారాజుకి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై. జై గురుదేవ. మంగళమని అనరే గురుమూర్తిని పొంగుచుకొని ఆడారే, బంగారు పళ్ళెమున శృంగారముగా 5 పొంగుచు జ్యోతులు అంగన మణలుంచి మంగళమని అనరే గురుమూర్తిని పొంగుచుకొని ఆడారే. పాద పూజ చేసి బాధలదును మడి వేదాతీతము తెల్పినాదముళ్ళకనే మంగళమని అనరే గురుమూర్తిని పొంగుచుకొని ఆడారే. సత్తు చిత్తులు లేని ఉత్తబలిది అని మత్తు చిత్తము దృఢపరచే మంగళమని అనరే గురుమూర్తిని పొంగుచుకొని ఆడారే. వాద భేదము బాపి ద్వాదశి షోడశి బోధించి తదుపర్యమాదముతోగాచే మంగళమని అనరే గురుమూర్తిని పొంగుచుకొని ఆడారే. భాగవతుల కృష్ణ యోగి రమ్మని పిలిచి త్యాగి లక్షణ దాస వేగారుమని బలికే మంగళమని అనరే గురుమూర్తిని పొంగుచుకొని ఆడారే. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయార్యులకు జై. విష్ణువానంద కృష్ణమూర్త్యార్యులకు జై. అనంత కోటి గురు భక్త మండలికి జై. గురు పరంపరముకు జై. జై గురుదేవ.